కడప జిల్లా జమ్మలమడుగులో వైఎస్ఆర్సీపీ చేపట్టిన డిఎస్సి దీక్షల నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీక్ష శిబిరాన్ని తొలగించాలని పోలీసులు ఆదేశించడంతో పాటు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డికి నోటీసులు జారీ చేశారు. అయితే అదే శిబిరంలో దీక్షలు కొనసాగిస్తామని రామసుబ్బారెడ్డి స్పష్టం చేయడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. దీక్షలు ప్రారంభం కాకముందే శిబిరం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. తమ కార్యక్రమానికి ప్రజల నుంచి వస్తున్న మద్దతును చూసి తట్టుకోలేక కూటమి ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. కడప జిల్లా జమ్మలమడుగులో వైఎస్ఆర్సీపీ చేపట్టిన డిఎస్సి దీక్షల నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీక్ష శిబిరాన్ని తొలగించాలని పోలీసులు ఆదేశించడంతో పాటు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డికి నోటీసులు జారీ చేశారు. అయితే అదే శిబిరంలో దీక్షలు కొనసాగిస్తామని రామసుబ్బారెడ్డి స్పష్టం చేయడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సుధీర్ లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సుధీర్. రైట్ రవి, ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే ఇవాళ జమ్మలమడుగు పట్టణంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఏదైతే ఆ మెగా డిఎస్సి పైన అయితే కనుక పూర్తిస్థాయిలో కూడా ఈ నెల 6వ తేదీ నుంచి కూడా 9వ తేదీ వరకు కూడా పూర్తిస్థాయిలో కూడా రిలే నిరాహార దీక్షల కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో ఇవాళ అయితే కనుక ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ఏదైతే ఎంఆర్ఓ ఆఫీస్ కార్యాలయం ఎదుట ఉన్నటువంటి దీక్షా శిబిరం వద్దకు చేరుకున్న నేపథ్యంలో కూడా పోలీసులు పూర్తిస్థాయిలో కూడా పెద్ద ఎత్తున బలగాలు అక్కడికి చేరుకొని రామసుబ్బారెడ్డి అడ్డుకోవడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే ఈ రిలే నిరాహార దీక్షలకు సంబంధించి దాదాపుగా ఎటువంటి పర్మిషన్లు లేవంటే చెప్పి ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డికి ఇప్పటికే దాదాపుగా పోలీసులు అయితే కనుక ఆయనకు నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా ఇక్కడ ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించద్దని చెప్పి పోలీసులు కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో కూడా ఆయన ఇవాళ దాదాపు 2 రోజుల కార్యక్రమం చేసిన తర్వాత ఇవాళ 3వ రోజు ఆయన ఇంటి దగ్గర నుంచి ఏదైతే ఎంఆర్ఓ కార్యాలయం చేరుకుంటానో అక్కడ పోలీసులు పెద్ద ఎత్తున బలగాలు అక్కడికి మోహరించి ఏదైతే అక్కడ చేసినటువంటి టెంట్ను కూడా పూర్తిస్థాయిలో పోలీసులు తొలగించడం జరిగింది. తదనంతరం అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకు పోలీసులకు పూర్తిస్థాయిలో కూడా పెద్ద ఎత్తున తోపులాటలు జరిగిన పరిస్థితి అని చెప్పుకోవచ్చు. అయితే ఒకనొకరు చెప్పుకోవాలంటే కనుక ఉద్రిక్త పరిస్థితులు కూడా నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. అయితే అక్కడే ఉన్నటువంటి ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డిని ఆయన సతీమతిని కూడా పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి ఏదైతే పోలీస్ స్టేషన్ కూడా తీసుకురావడం జరిగింది. మరోపక్క కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు సంబంధించినటువంటి వాళ్ళని కూడా పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ తీసుకోవడం జరిగింది. అయితే ముఖ్యంగా ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ కూడా దాదాపుగా ఏదైతే మేము ప్రజల కోసం ఇటువంటి కార్యక్రమాలు చేస్తుంటే కుటుంబ ప్రభుత్వం తట్టుకోలేని ఇవాళ మా మీద ఇలాంటి అనేక కేసులు పెడుతున్నారు, అలాగే ఇలాంటి ఇబ్బందులు కూడా పెడుతున్నారని చెప్పి ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి మాట్లాడుతున్న పరిస్థితి. అయితే ఇప్పటికీ మనం చూసుకోవచ్చు అక్కడైతే కనుక దాదాపుగా ఒక టెన్షన్ వాతావరణం అయితే ఏర్పడిందని చెప్పుకోవచ్చు. అటు వైసీపీ కార్యకర్తలు పోలీసుల యుద్ధం మధ్య కూడా ఉద్రిక్త వాతావరణం కూడా నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. ఏదేమైనా సరే మరొక రామసుబ్బారెడ్డి ఈ కార్యక్రమాన్ని ఖచ్చితంగా కొనసాగిస్తాను, ఖచ్చితంగా దీక్షలకు అటెండ్ అవుతాను, అక్కడ టెంట్ వేసి తీరుతానని చెప్పి కూడా ఆయన కూడా చెప్పడం జరుగుతుంది. అయితే ప్రస్తుతానికి అయితే కనుక ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డిని అరెస్ట్ చేసి పోలీసులు ఆ స్టేషన్ తరలించిన పరిస్థితి అక్కడ ఉందని మనం చెప్పుకోవచ్చు. రవి. రైట్, థ్యాంక్ యూ సుధీర్.